పోరాటాలు ఆయుధంగా మలుచుకున్నప్పుడే దళితులకు అగ్రకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలుగుతుందని కడప జిల్లా బద్వేల్ దళిత గిరిజన జేఏసీ డివిజన్ అధ్యక్షుడు ముత్యాల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి గుడిమే బాలస్వామి, ఎస్సీ ఎస్టీ రాయలసీమ అధ్యక్షుడు మానవ హక్కుల సంఘం నేత జేవీ రమణ, సి ఓబయ్య, ఎంఈఎఫ్ జిల్లా నాయకులు ఈశ్వరయ్య, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, సునీల్ కుమార్లు పేర్కొన్నారు. పోరుమామల పట్టణంలోని అంబేద్కర్ భవనంలో దళిత గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయ్యి 25 సంవత్సరాలు అవుతున్నా నేటికి గెలిచిన ఎమ్మెల్యేలు అగ్రకులాల బూర్జువ పార్టీలకు అమ్ముడిపోయి బానిసలుగా మారిపోయారని అన్నారు. వీరికి రాజకీయం తప్ప అభివృద్ధి అనేది తెలియదన్నారు. దీంతో ఓసీల పెత్తనం పెరిగిపోయి దళితులపై వివక్ష చూపుతూ నిరాదరణకు గురి చేస్తున్నారన్నారు. వివిధ కార్పొరేషన్లలోనూ దళితుల పేర్లతో ఉంటాయి, అనుభవించేది అగ్రకులాల వారన్నారు. దళితుల్లో ఐక్యత లేకపోవడం వల్ల అణగదొక్కి పడుతున్నామన్నారు. మనమే పిలిపించేసుకొని ఆ జెండాలు ఏది ఎర్ర జెండాలు భూమి జెండాలు కలిసి అక్కడ అది నాటి మనం సర్వే ఏర్పాటు చేసుకొని దానికి మన భూములను ఎవరెవరికి ఎంత అందించాలో రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డు ప్రకారంగా హద్దులు ఏర్పాటు చేసుకుందాం. ఎవడేం చేస్తాడు? మీరు సరేనంటే మన కొత్తగా ఏర్పడిన మన జేఏసీ ద్వారా మనమే లీవ్ సబ్మిషన్ చేస్తాం. అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు నాయకులు కూడుకోరు, అపనంగా వాటిని కొట్టేయాలనేటువంటి వాళ్ళు ఇక్కడ రెవెన్యూకి వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసి వాళ్ళ ప్రజలతో అక్కడ పోలీసులను పంపిస్తారు. పోలీసులను పంపించిన ఎస్పీ గారికి ఇంకో కలెక్టర్ గారికి ఇచ్చిన ఆర్డర్, ఈ కలెక్టర్ గారికి ఇచ్చిన ఆర్డర్ సబ్మిషన్ చేయమని అంటే వాళ్ళు కలగకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో ఏమో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల వాళ్ళకి. అందు గురించి వాళ్ళకి శ్రమ తగ్గించడానికే ఈ భూములు మేము సబ్మిషన్ చేసుకుంటున్నాం. దాన్ని మీరు అడ్డగించడానికి ఏముందో ఇంకో కలెక్టర్ ఆర్డర్ చూపిద్దాం. అవునా కాదా? ఆ రకంగా మనము మన భూములు కొత్తలు ఏర్పాటు చేస్తున్నాం. మనం చేసేది భూ దురాక్రమణ కాదు, దోపిడీ కాదు.